రెబల్ స్టార్ ది రాజాసాబ్ మూవీకి 150 కోట్లు పారదర్శకంగా తీసుకున్నాడు. స్పిరిట్ కి 500 కోట్లు, అదే కల్కి మూవీకి మాత్రం 300 కోట్లు. ఇలా ఇన్నిన్ని కోట్లలో నిజం ఎంత అనే ప్రశ్నకి సాలిడ్ సమాధానం దొరికింది. ప్రభాస్ 3 సినిమాలకు 3 రకాలుగా రెమ్యునరేషన్ తీసుకోవడం నిజమే. 500 కోట్ల రేంజ్కి ఎదగడం నిజమే. కానీ అదేం అంత పెద్ద నెంబర్ కాదంటున్నారు. అసలు 100 కోట్ల రెమ్యునరేషనే ఇప్పటికీ పెద్ద నెంబర్ అంటే దాన్నే దాటి 150 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లని ఎక్కడికో హీరోల పారితోషికం పెరిగిపోతోంది. అందులో 500 కోట్లు అంటే నిజంగా హాలీవుడ్ స్టార్ల స్థాయి నెంబర్. అయినా అదేం పెద్ద నెంబర్ కాదంటున్నారు. నిజంగా హీరోలకు అంత రెమ్యునరేషన్ ఇవ్వడంతో తప్పే లేదని ఒక థియరీ షాక్ ఇస్తోంది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఏ స్టార్ని చూసుకున్నా వాళ్లకు 200 కోట్లు ఇస్తే 20 కోట్లు ఇచ్చినట్టే అంటే నమ్ముతారా? 500 కోట్లు ఇస్తే 50 కోట్లు ఇచ్చినట్టే అంటే నమ్మగలరా? కానీ 50 కోట్లు 500 కోట్లతో సమానంగా మారిందన్న థియరీనే మైండ్ని బెండ్ చేస్తోంది. ఒకవైపు హీరోల స్థాయి పెరిగింది అనుకునే లోపు వాళ్లకు అంత దక్కడంలో తప్పే లేదు. తప్పట్లేదనే థియరీ బాలీవుడ్ స్టార్లని కూడా ఆలోచనలో పడేస్తోంది. ఇంతకీ మైండ్ బ్లాంక్ అయ్యే రెమ్యునరేషన్లు తీసుకుంటున్నా అది నథింగ్ అనడంలో అర్థం ఏంటి? దాని వెనుకున్న లాజిక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ 500 కోట్ల రెమ్యునరేషన్ నిజంగా హాలీవుడ్ హీరో స్థాయి నెంబరే. కానీ 500 కోట్లు 50 కోట్లతో సమానం అంటున్నారు. ఆల్రెడీ ఇంత కెపాసిటీ ఉన్న హీరో రాజాసాబ్కి ఎందుకు 150 కోట్లు తీసుకున్నాడు? ఎందుకు కల్కి మూవీకి 300 కోట్లే అందుకున్నాడన్న కన్ఫ్యూజన్ ఉంది. సరే, సినిమాకు తన మార్కెట్ పెరగటం వల్లే అలా ఒక్కో సినిమాకు ఒక్కో నెంబర్ వినిపించిందని అనుకుందాం. కానీ కల్కికి 300 కోట్లు తీసుకున్న తను ఎందుకు రాజాసాబ్కి 150 కోట్లు తీసుకున్నాడు? నిజం చెప్పాలంటే ఇక్కడే నెంబర్ గేమ్ మొదలవుతుంది. రాజాసాబ్కి రెబల్ స్టార్ 150 కోట్లు తీసుకున్నట్టే కనిపిస్తుంది. కానీ 3 ఏళ్లుగా ఆ మూవీ షూటింగ్ జరుపుకుంది. అంటే ఏడాదికి తనకి 50 కోట్లే దక్కినట్టు. ఇక స్పిరిట్కి తనకి దక్కే 500 కోట్ల విషయానికి వస్తే ఇందులో తనకు దక్కేది 100 కోట్లు మాత్రమే. అంటే మిగతా 400 కోట్లు రుష్కాకేనా అంటే కాదు. 100 కోట్లు తెలంగాణ రైట్స్, మిగతా 300 కోట్లు ప్రాఫిట్స్లో షేరింగ్. సరే, లిక్విడ్ అమౌంట్ రాకున్నా పరోక్షంగా అన్నీ కలుపుకుని 500 కోట్లు వస్తున్నాయంటే నిజంగానే హాలీవుడ్ స్టార్స్ తీసుకునే రేంజ్లోనే తీసుకుంటున్నారు కదా అని అనుకోవచ్చు. అక్కడే మతలబుంది. స్పిరిట్లో ప్రభాస్ తన హెయిర్ స్టైల్ డిజైన్కి పెట్టిన ఖర్చు అక్షరాల ₹1,00,00,000. ఇక తను సన్నబడేందుకు అలానే 10 ప్యాక్స్ లుక్స్ కోసం ఏకంగా 12 మంది టీం పనిచేశారు. వాళ్లకే నెలకి 3 కోట్లు సమర్పించుకోవాలి. సినిమా షూటింగ్ అయిపోయే వరకు అంటే ఏడాది వరకు వాళ్ళకి ప్రభాసే జీతబత్యాలు ఇచ్చుకోవాలి. అంటే 30 కోట్లు అటే వెళ్ళిపోతాయి. ఇదంతా సినిమా ఒకే ఏడాదిలో పూర్తయితే. అలా కాకుండా 2 ఏళ్లు పడితే ఈ అమౌంట్ డబుల్ అవుతుంది. ఇలా వచ్చిన రెమ్యునరేషన్ని ఎంతకాలం సినిమా షూటింగ్ జరిగిందో దాంతో భాగిస్తే కొంత అమౌంట్ తగ్గుతుంది. ఇక హీరోలు తన లుక్ని, హెల్త్ని ఇలా చాలా విషయాల కోసం చాలా పెద్ద టీంనే మెయింటైన్ చేస్తారు. కాబట్టి అవి వాళ్లే ఇచ్చుకుంటూ పోతే పాన్ ఇండియా లెవెల్లో 500 కోట్ల మార్కెట్ ఉన్నా కూడా స్టార్స్కి దక్కేది 200 కోట్ల పైమాటే. అది కూడా ప్రాఫిట్స్లో షేర్ ప్రకారం. కొన్ని ఏరియా రైట్స్లో షేర్ తీసుకోవటం, అందులో నెంబర్ తగ్గచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తను సన్నబడినా ముఖంలో కల తగ్గకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా 10 ప్యాక్స్ని 2 monthsలో సొంతం చేసుకున్నాడు. అందుకోసం జర్మనీ టీం తనతో కలిసి పనిచేస్తుంది. వాళ్లకే నెలకి 3.5 కోట్లు ఇచ్చుకుంటున్నాడట. ఇవన్నీ బయటకు రావు. కానీ ఇవన్నీ చూస్తే న్యూస్లో వినిపించినంత భయంకరంగా హీరోలేం తీసుకోవట్లేదు. అంతా ప్రాజెక్ట్ని బట్టి, దాని డ్యూరేషన్ బట్టి చూస్తే ఏడాదికో సినిమా చేస్తూ 60-70 కోట్లు తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందని అన్నాడు నిర్మాత బన్నీవాస్. అది కూడా లాజికల్గా నిజమే అనిపించేలా ఉంది. అయితే 50 కోట్లు 100 కోట్లు తీసుకునే టైంలో కూడా ఇలాంటి ఖర్చులే ఉంటాయి కదా. అలా చూస్తే 300 కోట్లు 500 కోట్లు పెద్ద అమౌంట్ అనుకోవచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఎదురవుతుంది. కానీ లోకల్ మార్కెట్లో హీరో లుక్ కోసం పెట్టే ఖర్చు, గ్లోబల్ మార్కెట్లో హీరో తన లుక్ కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మార్కెట్ని బట్టి హీరోలు కూడా లుక్ కోసం పాత్రకి తగ్గట్టు అపిరియన్స్ మార్చుకునేందుకు పెట్టే ఖర్చు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.